సో రాజుగారు ఇప్పుడు యాపిల్ రవ్వ బూరెలు. అవునండి. సో బూరెలు అనగానే మనం జనరల్ గా శనగపప్పు, పెసరపప్పు ఎక్కువగా తీసుకుంటాం. ఇలాంటి వాటితోనే చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో యాపిల్ ఫ్లేవర్ లో ఎలా ఉంటాయి బూరెలు? కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుందండి ఇది. సో ఎక్కువగా మనకంటే యాపిల్ కొంచెం వేయించి తీసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. సో ఇక్కడ సేమ్ నేను అదే మెథడ్ ఫాలో అవుతున్నాను. సో మనకి స్టఫింగ్ యాపిల్ తో ఉంటుంది. యాపిల్ ఉంటుంది, కొంచెం రవ్వ బేస్ అనేది దానికి ఉంటుంది. అంటే కొంచెం స్టిక్ కావాలి కదా మనకు. సో రవ్వ తీసుకుంటాం ఇక్కడ. ఓకే ఓకే, మరి యాపిల్ రవ్వ బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యాపిల్ రవ్వ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, ఉప్మా రవ్వ అరకప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు అరకప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బెల్లం 1/2 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇది పూతపిండి రెడీ చేసి పెట్టాను. సో దీంట్లో గుండు మినుములు, బియ్యం, అలాగే కొద్దిగా ఉప్పు వేసి లోపల మనం స్టఫ్ రెడీ చేస్తున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకుని ఓకే మీకు ఎందుకు రాజుగారు యాపిల్తో ఇలా పూర్ణాలు చేయాలనిపించింది? కొంచెం మనం రెగ్యులర్గా పప్పులు, సో ఆ మధ్య కొంచెం అంటే గోధుమ రవ్వ, సో వీటితో కూడా చేసాం కదా. సో కొంచెం ఒక ఫ్రూట్ బేస్ ఎలా ఉంటుంది చూద్దామని. సో దీంట్లో ఏంటంటే కొంచెం వేయించినప్పుడు దాంట్లో ఉండే ఆ షుగర్స్ బయటకు వస్తాయి ఫ్రూట్స్లో ఉండేవి. సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుంది. సో దీంట్లో యాపిల్ తురుమండి. ఓకే సో ఇది ఎలా బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలా, లేకపోతే జస్ట్ వేగితే చాలా? వేగితే చాలండి. సో వేగిన తర్వాత ఇది అంతా టోటల్గా యాపిల్ ఏంటంటే మనకు వాటరే కదా. అవును. సో మ్యాష్ అయిపోతుంది కొంచెం. ఓకే. సో దాని తర్వాత మనం కొంచెం బేస్ కొరకు రవ్వ యాడ్ చేసుకుంటాం. సో కొంచెం ముద్దలా వచ్చిన తర్వాత అది మనకు లోపల స్టఫింగ్లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో రవ్వ సో ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత సో వాటర్ యాడ్ చేసేసుకుంటాం దీంట్లో. ఇదేదో రవ్వ కేసరి కూడా బాగుండేలా ఉంది. యాపిల్ రవ్వ కేసరి చేసుకుంటాం కదా. అవును. సో యాపిల్ తో కూడా చేసేసుకోవచ్చు. యా, చక్కగా పేస్ట్ ఏదో వేసి కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమేసుకున్నా బానే ఉంది. బానే ఉంటుంది చూడ్డానికి. నీళ్ళు వేద్దామా? చాలు. ఓకే, కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. సో దీంట్లో బెల్లం తురుము, అలాగే కొద్దిగా యాలకుల పొడి, సో లేదా దాల్చిన చెక్క పొడి వేసుకున్నా బాగుంటుంది. యాపిల్కి బేసిక్గా సినమన్ ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఎస్. కాకపోతే అది మళ్ళీ చాలా ఇంగ్లీష్ రెసిపీ లాగా అయిపోతుందేమో టేస్ట్. మనకి బెల్లానికి యాలకుల పొడే కరెక్ట్. ఐ మీన్ అంటే పూర్ణాలు కదా. ఎస్, అంటే కొంచెం డిఫరెంట్గా కావాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం దగ్గరికి అవ్వాలా రాజు గారు? అవునండి. సో దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం మనం స్టవ్ ఆపేసేసి సో ఇది కొంచెం చల్లార్చుకోవాలి. సో అప్పుడు మనం బూరెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇది మనకు ఉండలా రావాలి కదా. అవునవును. సో ఈలోగా ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాం, నిదానంగా వేడవుతూ ఉంటుంది. ఓకేనండి. ఈలోగా ఓకేనా రాజు గారు? ఓకే అండి. చక్కగా ముద్ద అయిపోయినట్టుంది. ఎస్. దాన్ని చూస్తే ఉట్టి తినాలనిపిస్తుంది యాక్చువల్లీ. ఇలా కూడా తీసేసుకోవచ్చు. టోటల్గా రెడీగా ఉంది. ఇది ఎలా ఉందంటే మనకి ఆ మాడుగుల హల్వా ఉంటుంది కదా, కొంచెం కొద్దిగా కలర్ అంటే అది ఇంకొంచెం డార్క్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా దీని టెక్స్చర్ అంటే ఆ బెల్లం వేయటం వల్ల అలాగే అనిపిస్తుంది. అందుకే నాకు నోరు ఊరుతుంది. తొందరగా చేసేస్తాను. యా. సో యాపిల్ వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా చక్కగా దానిలాగా స్వీట్ చేసేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. ఈ హల్వా అంతా నాకే దాచిపెట్టేసుకుంటా. ఓకే. సో దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇవి ఎవరికైనా పెడితే ముందు ఉట్టుబూర్లు అనుకో నోట్లో పెట్టేసుకుంటారు, తర్వాత తిన్నాక తెలుస్తుంది. అండ్ గబుకుని అంటే యాపిల్ని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా. కాకపోతే అఫ్ కోర్స్ అంటే యాపిల్ టేస్ట్ అనేది కాస్త తెలుస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు రియలైజ్ అవుతారనమాట.
ఇది కొంచెం డిఫరెంట్ గా చేశారు. డిఫరెంట్ బూరే అని. సో రాజు గారు ఈ వేగలోగా కార్వింగ్ చేసేస్తారా? నేను చూస్తూ ఉంటాను. సో జస్ట్ సింపుల్ గానే ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఈ వాడిని తీసేసేది. ఓకే, క్యారెట్లో ఒక బేస్ తీసుకొని దీన్ని ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, సో అలాగే బీట్రూట్లో కూడా ఇవన్నీ వేగిపోయాయి రాజు గారు. ఓకే అండి, సో కార్వింగ్ సింపుల్గానే ఉంటుంది. డైమండ్ షేపా? లేదండి, జస్ట్ అలా స్ట్రిప్స్ లా కట్ చేస్తాను పొడవుగానే. ఓకే, ఓకే ప్లేట్ ఇస్తారా? సో వీటిని కూడా స్లైసెస్లో కట్ చేస్తున్నాను. ఓకే, కార్వింగ్ చేసుకునేటప్పుడు ముందు అన్ని కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ కోసుకోలేము. ఎస్, లేకపోతే దాని కలర్ మిగతా వాటికి వచ్చేస్తుంది. ఓకే, సో మధ్యలో సో ఇలా స్ట్రిప్స్లా కట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ చేసేసుకోవచ్చండి. ఓకే ఓకే, యాపిల్ రవ్వ బూరెలు రెడీ అండి. బాగుంది రాజు గారు, ప్లేట్ బాగుంది, బూరెలు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి యాక్చువల్గా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, వేడివేడిగా బూరెలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు యాపిల్ రవ్వ బూరెలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. యాపిల్ రవ్వ బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి యాపిల్ తురుము వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఉండలా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, యాపిల్ రవ్వ బూరెలు రెడీ.